పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, మమ్మల్ని పోషిస్తున్న మా యేసయ్య, మమ్మల్ని మా యొక్క కుటుంబాలని పేరు పేరున మీ పరిశుద్ధమైన పాసంలో అప్పజెప్పుచు, మరి చూస్తున్న నీ బిడ్డలను కూడా మీ యొక్క హస్తాలకు అప్పజెప్పుచు, బిడ్డలందరి మనసులో ఉన్న ప్రతి ఒక్క ప్రశ్నకి మీరు ఈ వాక్య పరిచర్య ద్వారా ఆ బిడ్డలతో మాట్లాడమని, రెండంచుల ఖడ్గమని ఈ వాక్యం ద్వారా వారి యొక్క హృదయాన్ని దర్శించి తండ్రి, వారి యొక్క కన్నీటిని ఒక సాక్ష్యంగా యేసు నామములో మారుస్తారని మేము విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికీ తెలుసు, ఆది కాండంలో దేవుడు అన్నిటిని సృష్టించిన తర్వాత చివరిగా ఆదాముని సృష్టించినాడు, అవునా? ఎస్. అయితే ఆదాము ఒంటరిగా జీవించటం అంత మంచిది కాదని దేవుడు ఏవను కూడా సృష్టించి ఉన్నాడు తనకి జతగా. అయితే మనం ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం చూస్తే అండి, అక్కడ దేవుడు ఆకాశములందరి పక్షులను, భూమి అందు పాకెడి జంతువులను, మృగములను, అదేవిధంగా జలచరములో ఉన్నటువంటి ఆ యొక్క చేపలను, అన్ని ప్రాణులను సృష్టించెను అని ఉంటుంది. దాని తర్వాత ఆదాముని సృష్టించాడు అని ఉంటుంది. అయితే దేవుడు ఆదాము కంటే ముందుగా అన్నిటిని సృష్టించినాడు, మృగములను, జంతువులను, పక్షులను అన్నిటిని సృష్టించినాడు అనే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ వాక్య పరిచర్యలో ముందుగా అది ఎంతో సహాయపడుతుంది కాబట్టి. అయితే ఆది 22వ అధ్యాయము 2వ వచనము, అంతటా దేవుడు అతనితో, నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుణ్ణి ఈసాకును వెంటబెట్టుకొని మోరియా దేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపుదును, దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము అని చెప్పెను. చెప్పగానే 3వ వచనం చూడండి. అందుచే అబ్రహాము తెల్లవారక ముందే లేచెను, ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంత పరిచెను. కుమారుని గాక ఇంకా తన పని వారిలో ఇద్దరిని కూడా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటికి బయలుదేరెను. ఇది విన్నారు కదండి. ఇప్పుడు మార్కు సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి. ఇక్కడ కూడా 2వ వచనం నుంచి చదువుదాం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు. ఇద్దరు శిష్యుల్ని పిలిచి యేసు ప్రభువు వారు చెప్తున్నారండి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడు, వెంటనే మీరు అచ్చట కట్టి వేయబడి ఉన్న గాడిద పిల్లను చూచెదరు, దానిపై ఇంతవరకు ఎవరునూ ఎక్కలేదు, దానిని విప్పి తోలుకొని రండు. ఇదేమి అని ఎవడేని ప్రశ్నించినచో, ప్రభువునకు అది అవసరము, త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. త్వరలో తిరిగి పంపగలడు అని చెప్పుడు. 4వ వచనం, ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళి వీధి ప్రక్కన గుమ్మమునకు కట్టివేయబడి ఉన్న గాడిద పిల్లను చూచిరి. వారు గాడిద పిల్లను యేసు వద్దని తోలుకొని వచ్చి దానిపై తమ వస్త్రములను పరిచిరి. తమ వస్త్రములను పరిచిరి అంటే ఆ బొంత ప్లేస్లో ఇక్కడ వాళ్ళ వస్త్రాలనే పరిచిన్నారు. ఆయన దానిపై కూర్చుండెను. చూడండి, అక్కడ ఈసాకు సహితము గాడిదపై కూర్చోలేదండి. ఈ యొక్క పోలికను చూడండి, ఈ యొక్క టైపాలజీ అంటాం కదా ఇంగ్లీష్లో, ఈ యొక్క పోలికను చూడండి. పాత నిబంధనలో కొత్త నిబంధనకి అబ్రహాము ఈసాకుని బలి ఇవ్వడానికి వెళుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులని తీసుకువెళ్ళాడు, తన కుమారుని కాక. అయితే ఇక్కడ యేసు ప్రభువు వారు ఇద్దరు వ్యక్తుల్ని పంపిస్తున్నారు. ఇదిగో ఒక గాడిద పిల్ల కనబడుతుంది, తీసుకొని రండి అని. వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ అబ్రహాము మెత్తని బొంతని గాడిదపై పరిచారు, కానీ ఈసాకుని కూర్చోబెట్టలేదండి. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభుల వారు ఆ గాడిదపై కూర్చునే ముందు ఇదిగో అక్కడున్న ప్రజల యొక్క వస్త్రాలను ఆ గాడిదపై పరిచారు. అంటే ఎంత గౌరవము చూడండి, ఎంత అమూల్యమైన విషయమో చూడండి. కానీ అక్కడ ఈసాకు కూర్చోలేదు. అంటే దేవుడి కుమారుడు మాత్రమే గాడిదపై కూర్చుని ఉన్నాడు. ఎందుకు? ఇదిగో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన విధంగా, అదేవిధంగా యెషయా గారు చెప్పిన విధంగా ఆ ప్రవచనాలన్నీ ఇక్కడ నెరవేరాయి అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది.
ఇంకొన్ని వచనాలు మనం చూస్తే కనుక మార్కు సువార్త ఇదే 11వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన ముందు వెనుక నడచు జన సమూహములు హోసాన్నా ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అంటే యేసు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో మనం 8వ వచనంలో చూసినట్టుగా వారు చాలామంది తమ వస్త్రములు పరిచిరి, కొందరు పొలములోని చెట్ల రెమ్మలను తెచ్చి ఆ త్రోవన పరిచిరి. యేసు ప్రభు వారు ఆ గాడిదపై కూర్చున్నప్పుడు జనాలందరూ వచ్చి గాడిద ముందు ఆ యొక్క చెట్ల రెమ్మలను పరిచి హోసాన్నా అని దేవుడికి స్తుతులు అర్పిస్తున్నారు. అయితే ఆ సమయంలో ఆ గాడిద ఇలా అనుకొని ఉండొచ్చు. ఎలా అంటే, ఈ మనుషులందరూ నాకు ఇంత గౌరవాన్ని ఇస్తున్నారేంటి, అయ్యో నన్ను ఇంత గొప్పగా ఆహ్వానిస్తున్నారేంటి అని చాలా ఆనందపడిపోయి ఉండొచ్చు. ఎవరు? గాడిద. ఆ గాడిద ముందు ఆ యొక్క చెట్ల కొమ్మలను పరుస్తూ ఉంటే ఆ గాడిద ఎంతో సంతోషించి ఉండొచ్చు. ఎందుకు? నాకేంది ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అనేసి. కానీ ఆ గాడిదకి కరెక్ట్గా తెలియని విషయం ఏంటంటే, ఇదిగో నా పైన ఉన్న దేవుడు గొప్పవాడు కాబట్టి వీళ్ళు నా యొక్క దేవుణ్ణి బట్టి నాకు కూడా గౌరవాన్ని ఇస్తున్నారు. ఎందుకంటే ఆ యొక్క చెట్ల రెమ్మలపైన నడిచింది ఎవరండి? గాడిద. అవునా? హోసానా హోసానా అని చెప్తున్నప్పుడు వింటుంది ఎవరండి? గాడిద. కానీ ఈ రోజులలో ఎంతోమంది బోధకులండి దేవుడు ఇచ్చిన ఆత్మ అభిషేకాన్ని గుర్తించకుండా వీళ్ళు నన్నే స్తుతిస్తున్నారు అని జనాల మధ్యలో ఒక గొప్పతనాన్ని కోరుకుంటున్నారు, ఒక గుర్తింపుని కోరుకుంటున్నారు. కానీ ఇదిగో నా యేసయ్య నా తండ్రి నాకు ఇచ్చిన గొప్ప కార్యాన్ని, గొప్ప అనుగ్రహాన్ని బట్టే ఈ జనాలు నన్ను పొగుడుతున్నారు అనే ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. కనీసం గాడిదైనా ఆలోచిస్తుందేమో కానీ మనం ఆలోచించట్లేదండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను ఈ యొక్క గొప్ప పరిచర్య చేస్తున్నాను అనే ఒక విషయం మనకు అర్థం కావట్లేదు. కానీ ప్రియమైన బిడ్డ, గాడిదకి వాల్యూ ఇచ్చింది వాళ్ళు గాడిద అంతటా గాడిద బాగుంది అని కాదు, లేకపోతే గాడిదకి గొప్ప జ్ఞానం ఉందని కాదు, లేకపోతే గాడిద బాగుందని కాదు. కేవలం ఇదిగో నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని చూసి మనకి ఒక గొప్ప దేవుడి బిడ్డ అనే ఒక స్థానాన్ని ఇస్తున్నారు. ప్రియమైన బిడ్డ, ఆనాడు ఆ గాడిద గుర్తుపట్టింది, ఇదిగో నా పైన కూర్చున్న దేవుడు గొప్పవాడు, అందుకే హోసాన్న గీతాలు పాడుతున్నాడు కాబట్టి నేను మొయ్యాలి అని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుచుకుంటూ ఆ గాడిద పిల్ల వెళ్ళిందే కానీ దేవుడికి అవిధేయత చూపించి నేను వెళ్ళను అని ఉరకలేదండి అక్కడి నుంచి. అదేవిధంగా నీవు నేను ఈ జీవితంలో మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళాలి. దేవుడి యొక్క స్వరాన్ని వింటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని పరుగులిడొద్దండి. దేవుడి బిడ్డలుగా మనం జీవించాలి. గాడిద మీద దేవుడు ఉన్నాడు కాబట్టి దానికి గొప్పతనం, నీలో నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి గొప్పతనం అని మనం గుర్తుపెట్టుకోవాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు. అదేవిధంగా కథోలిక శ్రీసభ మనకు అందించిన పరిపూర్ణమైన పరిశుద్ధమైన గ్రంథములో 73 పుస్తకాలు ఉన్నాయి. అవునా? ఎస్. అయితే ఈ 73 పుస్తకాల సముదాయం కలిగిన ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో 93 సార్లు గాడిద గురించి లిఖించబడి ఉంది, ప్రస్తావించబడింది. అయితే ఆ 93 సార్లు మనం చదవలేము, ఆ వాక్యాలు కూడా ఈరోజు చదువుకునే టైం సరిపోదు కాబట్టి కొన్ని గొప్ప విషయాలు చూద్దాం. ఈ యొక్క సంఘటన మనందరికీ తెలుసండి. బలాము అనే ప్రవక్తని బలాకు పిలుస్తాడు. ఆ యొక్క రాజు పిలిపించుకొని ఇదిగో బలాము నువ్వు ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలను శపించు అనేసి చెప్తూ ఉంటాడు. కానీ బలాము అనే ప్రవక్త ఏం చేశాడండి? దేవుడి మాటకి విధేయత చూపించి లోబడి ఇజ్రాయేల్ ప్రజల్ని బలాకు రాజు చెప్పిన విధంగా శపించలేదు, ఆశీర్వదించినాడు. అయితే ఆ సందర్భంలో సంఖ్యాకాండం 22వ అధ్యాయం 27వ వచనం చూడండి. గాడిద ఎదుటనున్న దేవదూతను చూచి నేల మీద చతికల పడెను. బలాము ఉగ్రుడై చేతికరతో దానిని చావమోదెను. అప్పుడు ప్రభువు గాడిదచే మాట్లాడిపింపగా, అది నేను నీకేమి అపకారము చేసి తిని నన్ను ఈ రీతిన 3 సార్లు చావగొట్టనేలా అని అడిగాను. అయితే 3 సార్లు దేవుడు ఆ యొక్క గాడిదను దేవదూత ద్వారా గద్దిస్తాడు, ఆపేస్తూ ఉంటాడు వారి యొక్క మార్గంలో. కానీ ఈ యొక్క బలాము ప్రవక్త వినని సమయంలో ఇంకా లాభం లేదు, ఈ వ్యక్తి నా స్వరాన్ని వినలేకపోతున్నాడు. గర్వము, అవిధేయత, ఏదో పొందుకోవాలి, ఎక్కడికో వెళ్ళాలి అనే ఆతృతతో బలాము దేవుడి యొక్క స్వరాన్ని వినలేకపోయాడు. ఆ సమయంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడించాడండి? ఎవరిని ప్రేరేపించాడండి? దూతని అడ్డంగా నిలిపి
ఇదిగో గాడిద ద్వారా మాట్లాడించున్నాడు. అంటే గాడిద కూడా మాట్లాడింది. చూడండి ఎంత గొప్ప విషయమో. బలాము మాట్లాడలేకపోతున్నాడు, దేవుడు చెప్పిన రీతిగా ఉండలేకపోతున్నాడు. కానీ గాడిద దేవుడు చెప్పిన రీతిగా చేసింది. అయితే మన ఈ క్రైస్తవ జీవితంలో మనమును రోజు ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఇదిగో నేను బలాము ప్రవక్త వలె దేవుడికి అవిధేయత చూపిస్తూ మరి దేవుడి స్వరాన్ని వినలేకపోతున్నానే. కనీసం గాడిద వలె దేవుడి స్వరాన్ని వినగలిగే ఒక గొప్ప కృపను నాకు దయచేయ్యా అని మనం అడగాలి. గాడిదతో కంపేర్ చేసుకోవడం తప్పేం కాదండి. ఇక్కడ కరెక్ట్గా చూస్తే గాడిదే ది బెస్ట్ కనబడుతుంది బలాము ప్రవక్త కంటే ఎక్కువగా ఆ సమయంలో, ఆ సంఘటనలో. అదేవిధంగా నా జీవితంలో మన యొక్క ఈ ప్రయాణంలో ఎన్నోసార్లు దేవుడి యొక్క స్వరాన్ని విని కూడా అవిధేయత చూపిస్తూ ఉంటాము, పాపంలో పడిపోతూ ఉంటాము. అప్పుడు దేవుని మనం అడగాలి, ఏమని? అయ్యా, ఆనాడు బలాము ప్రవక్త నీకు అవిధేయత చూపించినప్పుడు, నీ మాటకి లోబడినప్పుడు గాడిద ద్వారా మాట్లాడి ఉన్నావు కదా. అదేవిధంగా నా ఈ జీవితంలో నీ బిడ్డల ద్వారా నాతో మాట్లాడు తండ్రి. నేను కింద పడిపోతున్నప్పుడు ఈ బిడ్డల ద్వారా నన్ను హెచ్చరించయ్యా, గద్దించయ్యా అని మనం అడగగలిగితే తప్పకుండా గొప్ప స్వరాన్ని వినగలిగే ఒక కృప ఎవరికైతే ఉంటుందో వారు వచ్చి మనకి బోధిస్తారు, మనతో మాట్లాడతారు, మనల్ని గద్దిస్తారు, హెచ్చరిస్తారు. దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగిన బిడ్డలు. అందుకే ప్రియమైన బిడ్డ, గాడిదని తక్కువ అంచనా వేయకండి. పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు ఎంతో అమూల్యమైన స్థానాన్ని గాడిదకి కల్పించాడు. ఎందుకు? చాలామంది వల్గర్గా మాట్లాడినప్పుడు గాడిదను కూడా తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఇదిగో నీకు నాకు ఈ మానవాళ అంతటికీ దేవుడు చెప్తున్నాడు, గాడిదను కూడా నేను ఎన్నుకున్నాను, గాడిదను కూడా నేను ఏర్పరచుకున్నాను, గాడిద కూడా నా స్వరాన్ని వినగలుగుతుంది. కానీ మీరు వినలేరు. ఎందుకు అంటే గాడిద విధేయత చూపించింది, గొప్ప అనుగ్రహాన్ని పొందుకుంది. మరి మనం పొందుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. అయితే 30వ వచనం ఒకసారి చూడండి. గాడిద అతనితో, నీవు ఇంతకాలము నుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను కానా? కానీ నేనెప్పుడైనా ఈ విధముగా ప్రవర్తించితినా అని అడిగెను. అతడు లేదు అనెను. గాడిద మాట్లాడుతుంటే బలాము ప్రవక్త సహితము రిప్లై ఇస్తున్నాడండి. అంటే దేవుడు అంత గొప్పగా దర్శించున్నాడు గాడిదను. 31వ వచనం చూడండి. అప్పుడు యావే బలాము కన్నులు తెరచెను. అంటే కన్నులు మూసుకొని పోయినాయి, అంటే ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడలేదు అప్పటికి బలాము ప్రవక్తకి అని చెప్తున్నాడు దేవుడు. అందుకే గాడిద కన్ను తెరిచిన్నాడు. అతడు కత్తిని దూసి త్రోవకెదురుగా నిలబడి ఉన్న దేవదూతను చూచి నేల మీద బోరగిల పడెను. దేవదూత అతనితో, నీవు గాడిదను ముమ్మారు చావబాదితివేలా? నేను నీ త్రోవకు అడ్డుపడవచ్చు తిని, నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు, నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు, అంటే నాకు ఇష్టం లేదు, నా చిత్తం లేదు అని దేవుడు గాడిద ద్వారా బలాము అనే ప్రవక్తను గద్దించి ఉన్నాడు, ఆపేసి ఉన్నాడు. నా జీవితంలో కూడా ఎంతోమంది దేవుడి బిడ్డలు వచ్చి చెప్తూనే ఉంటారు, సరే వాళ్ళని నువ్వు గాడిదతో పోల్చినా పర్లేదు, తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, గాడిద నా స్వరాన్ని వినగలిగింది అని, దేవుడి యొక్క దూతను చూడగలిగింది అని. అయితే గాడిదతో కంపేర్ చేసుకోవడానికి మనం బాధపడొద్దండి, భయపడొద్దు, సిగ్గుపడొద్దు, అవసరం కూడా లేదు. పరిశుద్ధమైన గ్రంథంలో 93 సార్లు దేవుడు గాడిద గురించి ప్రస్తావించున్నాడు కాబట్టి. అయితే పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఇంకొన్ని గొప్ప వాక్యాలు చూద్దాం. అదేంటంటే న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 9 నుండి 20 వచనాలు మనం చదివితే అండి, ఇక్కడ గాడిద దౌడ ఎముక అనేసి ఉంటుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే సంసోను తను నమ్ముకున్న ప్రజలే తనని శత్రువులకి అప్పగించారండి. ఒక కొండ గుహ దగ్గర అప్పచెప్పినప్పుడు అక్కడ ఏదీ లేదు, కేవలము అతను యుద్ధం చేయడానికి అసలు ఏం దొరుకుతుందా అని చూసిన సమయంలో 15వ వచనంలో అచ్చట పచ్చిగానున్న గాడిద దౌడ ఎముక ఒకటి సంసోను కంట పడేను. చూడండి, కంట పడేను అంటే చూడగలిగాడు, దేవుడు ఆధ్యాత్మిక కళ్ళను ఇచ్చాడు. అతడు చేయి చాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను 1000 మందిని చంపెను. ఒక్క దౌడ ఎముకతోటి 1000 మందిని చంపాడు సంసోను. అంటే దేవుడు ఇచ్చిన గొప్ప బలము. దేవుడు తన కనులను తెరిచాడు కాబట్టి ఆ దౌడ ఎముక కూడా ఒక ఆయుధంగా మారిపోయింది.
కాబట్టి నా జీవితంలో ఎన్నో సిచ్యువేషన్స్, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు మన చుట్టుపక్కల కనబడుతూనే ఉంటాయి. కానీ ఆధ్యాత్మికమైన కనులను మనం తెరిచి చూస్తే దేవుడు మన కొరకే ఏర్పరిచిన ఏదో ఒక ఆయుధం నీకు కనబడుతుంది. ఆ ఆయుధం ద్వారా నీవు నీ యొక్క సమస్యను ఓడించగలుగుతావు. ప్రియమైన బిడ్డ, ఆ ఆయుధాన్ని చూసే ఒక ఆధ్యాత్మిక కనులను దేవుడు మనకిచ్చాడు. కానీ ఒక్కొక్కసారి మన అవిధేయత వల్ల మనం చూడలేకపోతూ ఉంటాము. కాబట్టి 16వ వచనం చదువుదాము. అతడు గాడిద దౌడతో ఫిలిస్తీయులను గాడిదలను కొట్టినట్లుగా కొట్టి తిని, గాడిద దౌడతో 1000 మందిని పడగొట్టి తిని అని ఆనేను. చూడండి, గాడిదని కొట్టినట్లుగా కొట్టి తిని. అక్కడ బలాము ఆల్రెడీ గాడిదని కొట్టినట్లుగా కొట్టాడు 3 సార్లు. అయితే ఆ గాడిదని ఏ విధంగా అతను కొట్టాడో ఇక్కడ దేవుడి యొక్క మాటను విధేయించిన సంసోను, దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగిన సంసోను గాడిదలను కొట్టినట్లుగా ఈ యొక్క ఫిలిస్తీయులను 1000 మందిని చంపాడు, అదే గాడిద ఎముకతోటి. కాబట్టి ప్రియమైన బిడ్డ, దేవుడు అన్నిటికీ అధికారుడిగా నిన్ను నియమించాడు. అది గాడిదైనా సరే, ఇంకా ఏ క్రూర జంతువైనా సరే. కానీ నువ్వు లోబడుతున్నావా? గాడిద కంటే గొప్పవాడివి, అన్ని జీవరాశుల కంటే గొప్పవాడివి. కానీ అవి వినగలుగుతున్నాయి స్వరాన్ని, కానీ నువ్వు నేను మనమందరం వినగలుగుతున్నామా? అలా వింటే ఏ విధంగా అయితే సంసోను ఒంటరిగా ఉన్నప్పుడు ఫిలిస్తీయులు దాడి చేసి ఉన్నారో, గుహలో బంధించి ఉన్నారో, ఆ సమయంలో ఏమీ లేనప్పటికీ గాడిద దౌడ ఎముక ఒకటి కనిపించి దానితో 1000 మందిని చంపేసి ఉన్నాడు ఈ యొక్క సంసోను గారు. అదేవిధంగా నువ్వు నేను కూడా మన ఇంటిలో, మన కుటుంబంలో, మన యొక్క స్థితిగతులలో వస్తున్న ప్రతి శోధనని మనమును జయించగలుగుతాము. ఎప్పుడు అంటే ఇదిగో గాడిద ఎముకని కూడా దేవుడు ఆయుధంగా మార్చేసి ఉన్నాడు. మరి నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఆయుధంగా ప్రార్థన యోధుల వలె నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. అన్ని సైతాన శోధనలను మనం జయించాలి అని మనకి దేవుడు పరిశుద్ధాత్ముడి యొక్క ఆదరణకర్త యొక్క కృపను మనకి దయచేసి ఉన్నాడు. కానీ మనము గ్రహించలేకపోతున్నాము. అయితే క్రైస్తవులుగా ఉన్న మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, ఇదిగో పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. అక్కడ మన యేసుప్రభుల వారు మనకి నివాస స్థలాన్ని ఏర్పాటు చేయడానికే మోక్షారోహణుడై వెళ్ళిపోయి ఉన్నాడు. మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవుడు మనకు అక్కడ నివాస స్థలాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు అని చూసాము. అదేవిధంగా దర్శన గ్రంథంలో చూస్తే మనము పరలోక రాజ్యంలో కూడా జంతువులు ఉన్నాయి అని తెలుస్తుంది. మనుషుల ఆత్మలే కాదండి. అంటే మనం లేవనెత్తబడే గుంపులో ఉండాలి కదా. ఎస్, మనమే కాదు, దేవుడు జంతువులను కూడా సృష్టించి ఉన్నాడు. అదేవిధంగా జంతువులకు కూడా పరలోక రాజ్యంలో స్థానాన్ని ఇచ్చినాడు. అది మనం ఎలా చెప్పొచ్చు అంటే అండి, ఇదిగో 4 జీవులు పరలోక రాజ్యంలో కనబడ్డాయి. ఎవరికి? యోహాను గారికి, దర్శన గ్రంథం రాసిన యోహాను గారికి. అయితే ఈ సమయంలో ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. అదేంటంటే యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము. ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను, గాడిదకు యజమాని తనకెక్కడ గడ్డి వేయునో తెలియను, కానీ ఇజ్రాయేలీలకు ఏమీ తెలియదు, నా ప్రజలేమి అర్థము చేసుకొనరు అనేసి దేవుడే చెప్తున్నాడండి మనకిక్కడ. ఇదిగో ఎద్దు సహితము తన యజమానుడు ఎలా చెప్తే అలా ఉంటుంది. అంటే పొలానికి తీసుకువెళ్ళి దున్నమని చెప్తే దున్నుతూనే ఉంటాయి అవి, అవునా? ఎస్. అదేవిధంగా ఇక గాడిదకు మేత ఎక్కడ వేస్తే అక్కడికి రా అని చెప్తే ఆటోమేటిక్గా ఫాలో అయ్యి వెళ్ళిపోయి తినేస్తూ ఉంటుంది యజమాని చెప్పిన విధంగా. అదేవిధంగా మనల్ని సృష్టించిన మన ప్రభువు, మన తండ్రి, మన దేవుడు చెప్పిన విధంగా మనం వినలేకపోతున్నాము. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ జనాలు. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నారు, క్యాథలిక్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ నా మాటకి విధేయత చూపించట్లేరు అని దేవుడు మనుషులని దేనితో పోలుస్తున్నాడండి? జంతువులతో పోలుస్తున్నాడు. అంటే మనల్ని దిగజార్చడానికి కాదండి. ఇదిగో నా యొక్క కనులకు నీవు అమూల్యమైన వాడవు, అమూల్యమైన దానవు, అందుకే నిన్ను అధికారుడిగా నియమించున్నాను వాటన్నిటికీ. కానీ అవి సహితము నా స్వరాన్ని వినగలుగుతున్నాయి, యజమాని చెప్పినట్లుగా చేయగలుగుతున్నాయి. కానీ ప్రియమైన బిడ్డ, నీవెందుకు నేను చెప్పినట్లు చేయలేకపోతున్నావు అని దేవుడు మనల్ని అందరినీ అడుగుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఆది అందే అన్నిటిని సృష్టించి దానికి అధికారుడిగా మానవుని చేసి ఉన్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే తన అధికారాన్ని మర్చిపోయి
ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటామండి. కుక్కల కంటే హీనంగా జీవిస్తూ ఉన్నారు. కుక్క తోక ఎప్పుడూ వంకరే ఉంటుంది. నువ్వెంత రాయి కట్టినా కరెక్ట్‌గా ఉండదు. కానీ మన బుద్ధులు, మన యొక్క బుద్ధిహీనత, మన యొక్క ఆలోచనలు, మన యొక్క అవిధేయత దేవుణ్ణి క్వెషన్ చేసే విధంగా ఉండొద్దండి. ఇదిగో క్రైస్తవులా మీరు ఇలా జీవిస్తారా అనే విధంగా మన ప్రవర్తన ఉండగూడదు. మాణిక్కొమ్మల ఆదివారం రోజున దేవుడు చెప్తున్నాడు, తన గాడిద పిల్లపై కూర్చొని వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే అందరూ దేవుని స్తుతించున్నారో అదే విధంగా నీవును నేనును దేవుని స్తుతించగలగాలి. ముఖ్యమైన విషయము, గాడిద తనను తాను గుర్తుపెట్టుకొని తన స్థానం ఏంటో తను అర్థం చేసుకుంది. అదేవిధంగా మనమును మన స్థానాన్ని గుర్తుపెట్టుకొని ఏ కృప దేవుడు అందించినా, ఏ గొప్ప బహుమానం దేవుడు ఇచ్చినా, మనల్ని దేవుడు ఎంత హెచ్చించినా తగ్గింపు కలిగి, అయ్యా నువ్వు నాలో ఉన్నావు కాబట్టే నాకు ఇంత గొప్ప ఔన్నత్యం ఏర్పడింది, ఇంత గొప్ప రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవాన్ని ఇస్తున్నారు, 10 మందిలో నాకు ఒక వాల్యూని నువ్వు క్రియేట్ చేసావయ్యా, దీన్ని బట్టే నీకు సమస్త ఘనత మహిమ చెల్లునుగాక తండ్రి అని మనం దేవుని స్తుతించాలే గాని, ఆనాడు దేవుడి బిడ్డ అయిన సంసోనికి ఎదురు తిరిగిన ఫిలిస్తీన్ల వలె మనం ఉండకూడదు. ఎందుకంటే గాడిద దౌడని సైతము యూజ్ చేసి మనల్ని మట్టు పెట్టే ఒక శక్తి దేవుడి దగ్గర ఉంది. దేన్నైనా దేవుడు అవలీలంగా గొప్ప స్థితిలో హెచ్చిస్తాడు, మనల్ని క్రిందికి తోసి పడేస్తాడు. కానీ మనము ఆత్మ పరిశీలన కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన గ్రంథంలో 93 సార్లు గాడిద గురించి మీరు వివరించి ఉన్నారు తండ్రి. ఇదిగో యేసయ్య, బలాము వలె మేము పడిపోకుండా, అదేవిధంగా సంసోను ఏ విధంగా అయితే గాడిద దౌడ ఎముకను సైతం యూజ్ చేసి ఆ యొక్క శత్రువులని ఓడించున్నాడు, అదేవిధంగా తండ్రి మీరు మాకు ఇస్తున్న ప్రతి ఆయుధాన్ని, ప్రార్థన అనే ఆయుధాన్ని, పరిశుద్ధ జపమాల అనే ఆయుధాన్ని, దివ్యకారుణ్య జపమాల అనే ఆయుధాన్ని, పరిశుద్ధాత్మ కృపని అందుకొని ఆ ఆయుధంతో పాటు మేము మా యొక్క ఈ జీవిత ప్రయాణములో ఏ విధంగా అయితే గాడిద మీ స్వరము విని వెళ్ళగలిగిందో, నడవగలిగిందో, అదేవిధంగా మేమును మీ స్వరాన్ని వినే కృపను మా అందరి కుటుంబాలకి పేరు పేరున దయచేయమని, ఈ యూట్యూబ్ ఛానల్ కింద ఏ బిడ్డలైతే కామెంట్ పెడుతున్నారో మా కోసం ప్రార్థించండి అని వారందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ 30 60 100 వారి యొక్క జీవితాలని దీవించమని, ఆశీర్వదించమని, వారు ప్రయాసపడుతున్నట్లుగా, వారు ఆశపడుతున్నట్లుగా వారి ప్రతి ఆశను యేసు నామములో సంతృప్తి పరచమని, ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, గాడిద వలె దీనత్వము కలిగి మీ స్వరాన్ని వినే కృపను మా అందరికీ కూడా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్.